Hello students, welcome to ABN and PRR College of Science, Kovuru. Third, second semester, first BCom, General, paper, Banking Theory and Practice. Paper, Banking Theory and Practice. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క ఫస్ట్ యూనిట్లోని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కానీ అలాగే బ్యాంక్ యొక్క డెఫినేషన్ కానీ బ్యాంక్ యొక్క మీనింగ్ కానీ చెప్పడం జరిగిందండి. సో ఈరోజు ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో వేరే అనదర్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఫస్ట్ యూనిట్లో అనదర్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్ యొక్క విధులు ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ మనం ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఈ యొక్క టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి చెప్పాను. అయితే ఒకసారి మనం కమర్షియల్ బ్యాంక్ అంటే ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ జాయింట్ స్టాక్ కంపెనీస్ డీలింగ్ ఇన్ మనీ అండ్ క్రెడిట్. A commercial banks may be defined as financial institution that experts of checkable deposits of money from the public and also uses the money with it for living. సో ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఏంటంటే కంపెనీ విధానంలో నమోదు చేయబడి రుణ సదుపాయాన్ని కలిగించే నిమిత్తం ప్రజల వద్ద నుండి డిపాజిట్లను సేకరించి ఆర్థిక సంస్థలే వాణిజ్య బ్యాంకులు అని మనం చెప్పచ్చండి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ జాయింట్ స్టాక్ కంపెనీస్ డీలింగ్ ఇన్ మనీ అండ్ క్రెడిట్. అర్థమైందండి. సో కంపెనీ విధానంలో నమోదు చేయబడి రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల వద్ద నుండి డిపాజిట్ సేకరించి ఆర్థిక సంస్థలే వాణిజ్య బ్యాంకులు. అయితే సాధారణంగా ఏంటంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేవి 6 నెలల నుండి 1 సంవత్సరంలోపు తిరిగి చెల్లించే స్వల్పకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వచ్చి ద ట్యాక్స్పర్ చెక్బుల్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఆల్సో యూజ్ ఆఫ్ ద మనీ విత్ ఫ్రమ్ ద లెండింగ్స్. సో అవసరానికి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ రూపంలో ఇది మన యొక్క దేశ బ్యాంకింగ్ రంగంలోనే ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని మనం చెప్పచ్చండి. సో వాటి యొక్క విధులు మనం ఒకసారి చూద్దామండి. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ మనం 8 విధాలుగా డివైడ్ చేయొచ్చంటేనండి 2 విధాలుగా విభజించండి. ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్ 8 విధాలుగా డివైడ్ చేయొచ్చు, 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఇవి ఫంక్షన్ బ్యాంక్ డివైడ్ టు 2 types. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ఫంక్షన్. సో ఈ యొక్క వాణిజ్య బ్యాంక్ యొక్క విధుల్ని 2 విధులుగా విభజించండి. ఒకటి ప్రాథమిక విధులు, రెండోది వచ్చేటికి అనుషంగిక విధులు. ప్రాథమిక విధులు, రెండోది వచ్చేటికి అనుషంగిక విధులు. ఈ యొక్క ఇవి ప్రైమరీ ఫంక్షన్స్ డివైడెడ్ టు ఇన్ 4 types. ప్రైమరీ ఫంక్షన్ డివైడెడ్ టు ఇన్ 4 types. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్, సెకండ్ వన్ ఈజ్ అడ్వాన్సింగ్ లోన్స్, థర్డ్ వన్ ఈజ్ ప్రమోటింగ్ చెక్ సిస్టమ్, ఫోర్త్ వన్ ఈజ్ క్రెడిట్ క్రియేషన్. సో ఈ యొక్క ప్రాథమిక విధులు మళ్ళీ మనం 4 రకాలుగా విభజిస్తామండి. దాంట్లో మొట్టమొదటికి వచ్చేటికి ఇవి డిపాజిట్లను సేకరించడం, అలాగే రెండోది వచ్చేటికి రుణాలను మంజూరు చేయట, అలాగే మూడోది వచ్చేప్పటికి చెక్కు పుస్తకాన్ని ప్రోత్సహించడం, అలాగే నాలుగోది వచ్చేటికి పరపతిని సృష్టించడాన్ని డివైడ్ చేయొచ్చండి. అలాగే ఈ యొక్క సెకండరీ ఫంక్షన్ మళ్ళీ మనం ఒక 3 types కింద డివైడ్ చేయొచ్చండి. ఈ సెకండరీ ఫంక్షన్ డివైడ్ 3 types: ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. సో ఈ అనుషంగిక విధులు మళ్ళీ 3 విధాలుగా డివైడ్ చేస్తామండి. ఏజెన్సీ విధులు, ప్రజోపయోగ విధులు, నూతన సేవలను డివైడ్ చేయొచ్చండి. సో ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్లో ఉన్న 4 గంటలు కూడా మనం ఫస్ట్ వన్ చూసుకునేప్పటికి యాస్పిరెంట్ డిపాజిట్స్ మళ్ళీ మనం కొన్ని ఫంక్షన్గా డివైడ్ చేయొచ్చు. సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికవరీ అకౌంట్, హోమ్ సేఫ్ డిపాజిట్ అకౌంట్. అలాగే ఈ యొక్క అడ్వాన్సింగ్ లోన్స్ మళ్ళీ మనం మనీ అట్ కాల్, షార్ట్ నోటీస్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, డిస్కౌంట్ బిల్స్ ఇన్ ఎక్స్చేంజ్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి. సో మొట్టమొదటిగా మనం ఇక్కడ ఎక్స్పెక్టింగ్ డిపాజిట్ అంటే ఏంటో మనం ప్రైమరీ ఫంక్షన్ ఉన్న ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్. సో ప్రాథమిక విధుల్లో అయినా మొట్టమొదటిగా డిపాజిట్లు సేకరించడానికి దాంట్లో మనం ఫస్ట్గా చెప్పుకుందామండి. సో ఇవి
ఇక డిపాజిట్స్ అనేవి ఏంటంటే ప్రతి ఒక్క అంటే మనం ఆ యొక్క డిఫరెన్షన్లో చెప్పుకున్నాం అంటే ఎక్స్పెక్టెడ్ డిపాజిట్స్ ప్రొవైడింగ్ ఆ లెండింగ్ లోన్స్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య విధి ఏంటి అంటే డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేయడం. కాబట్టి ఇక్కడ డిపాజిట్లు అనేవి మోస్ట్లీ ఇంపార్టెంట్. అయితే డిపాజిట్లలో వివిధ రకాల డిపాజిట్లు ఉన్నాయి. అంటే ఖాతాల రకాలు చూసినప్పటికీ ఆ యొక్క ఖాతాల రకాలు ఏంటి అన్నది మనం చూద్దామండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చరికి ఫిక్స్డ్ డిపాజిట్. ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. సో మనీ ఈజ్ దోస్ అకౌంట్స్ ఈజ్ ద డిపాజిట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ అండ్ కెన్ నాట్ బి withdraw before the experience of that period. The rate of interest on these accounts is higher than that of other types of deposits. Fixed deposits are also called as time deposits. It is called time liability of the bank. So ఇక్కడ money is the accounts is deposit for the fixed period of the time and cannot be withdraw before the expire of that period. అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు నిర్వహించే అతి ముఖ్య విధుల్లో మనకి డిపాజిట్ సేకరించడం చెప్పుకున్నామండి. అయితే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా ఏం చేయవలసిన మొత్తాన్ని ఏంటంటే ఏదైతే కాల వ్యవధి ఉందో ఆ కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత మాత్రమే విత్డ్రా చేయడం జరుగుతుందండి. అదేవిధండి కాల వ్యవధి ఏదైతే ఉందో అది పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇది విత్డ్రా చేయడం అవుతుంది. అయితే ఈ కాల వ్యవధి ఏంటంటే సాధారణంగా ఇక టైం పీరియడ్ అనేది ఎలా ఉండొచ్చు అంటే 1 year, 2 years, 3 years, 4 years లేదా 5 years ఉంటూ ఉంటుందండి. అయితే ఈ యొక్క డిపాజిట్ల మీద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ దీస్ అకౌంట్స్ హయ్యర్ దెన్ ద అదర్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. అంటే మిగతా ఖాతాల్లో చూసుకుంటే దీనికి ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్సో కాల్డ్ టైమ్ డిపాజిట్స్. దీనినే కాలాతీత డిపాజిట్ ఖాతాలు. ఇట్ ఈస్ కాల్డ్ టైమ్ లయబిలిటీ ఆఫ్ ద బ్యాంక్. సో దీన్ని మనం ఈ యొక్క వడ్డీ రేట్లలో మనం చూసుకుంటే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకి టైమ్ లయబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ అనేది మనకి చెప్పడం జరుగుతుందండి. సో రెండవది వచ్చేటికి ఏంటంటే కరెంట్ డిపాజిట్ అకౌంట్. రెండవది ఏంటి కరెంట్ డిపాజిట్ అకౌంట్. సో ఈవెన్ those accounts are generally maintained by treated as business who have make number of payments every day. Money from those accounts can be withdrawn any number of many times. Normally no interest is paid on those accounts. The depositors have to pay certain indicative charges to bank ఫర్ ద సర్వీస్ అకౌంట్స్. సో ఇక్కడ కరెంట్ అకౌంట్ ఏమవుతుందంటే దోస్ అకౌంట్స్ ఆర్ జనరల్లీ మెయింటైన్ బై ట్రేడర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ హూ హ్యావ్ టు మేక్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ ఎవ్రీ డే. మనీ ఫ్రమ్ దోస్ అకౌంట్స్ క్యాన్ బి విత్డ్రా ఎనీ నెంబర్ ఆఫ్ మెనీ టైమ్స్ ఆఫ్ నార్మల్లీ నో ఇంట్రెస్ట్ ఈజ్ పేడ్ ఆన్ దీస్ అకౌంట్స్. ఇక్కడ ఈ యొక్క కరెంట్ డిపాజిట్ ఖాతాలో వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ప్రతిరోజు కూడా ఎన్నిసార్లైనా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి మరి ఎన్నిసార్లైనా విత్డ్రా చేసే వ్యాపార సంస్థలు ఈ ఖాతాలను తెరుస్తారని మనం చెప్పచ్చు. అంటే ఎక్కువగా వ్యాపార సంస్థలు కానీ వర్తకులు కానీ ఈ యొక్క ఖాతాలు తెరుస్తుంటారు. అయితే ఈ ఖాతాలో నిల్వలు సాధారణంగా బ్యాంకులు ఏమీ కూడా వడ్డీ అన్నది చెల్లించవు. అయితే వడ్డీ చెల్లించకపోగా ఖాతాదారులకి బ్యాంకులు ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించాలి కాబట్టి ఖాతా నిర్వహణ ఖర్చులు అనేవి చెల్లించవలసి ఉంటుందండి. సో the depositors have to pay certain incidental charges to the bank for the service accounts. అదేంటండి సో ఈ యొక్క సర్వీస్ చేస్తున్నందుకు ఈ యొక్క అకౌంట్స్ అన్నవి ఈ యొక్క ఛార్జెస్ అన్నవి పే చేయాలి. అయితే ఈ యొక్క సో మనం ఈ యొక్క కరెంట్ డిపాజిట్ ఖాతాలాగా అంటే డిఫరెంట్ చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాకి కరెంట్ డిపాజిట్ ఖాతాకి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాకి అవుతుంది ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత మాత్రం విత్డ్రా చేసుకోవడం అవుతుంది. కరెంట్ డిపాజిట్ ఖాతాకి ఏంటి ఎవ్రీడే ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేయొచ్చు. అదైతే దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, దీనికి ఇంట్రెస్ట్ రేట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. అలా ఉండదండి ఒక విధంగా చెప్పాలంటే. అయితే దానికి ఛార్జెస్ అనేవి అంతగా ఇయ్యరండి. దీనికి మాత్రం ప్రతిరోజు కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపాజిట్ చేయడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్డ్రా చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఛార్జెస్ అనేవి ఎఫర్ట్ అవుతూ ఉంటాయని మనం చెప్పచ్చండి. సో థర్డ్ వన్ వచ్చి సేవింగ్ డిపాజిట్ అకౌంట్. థర్డ్ వన్ వచ్చి సేవింగ్ డిపాజిట్ అంటే పొదుపు డిపాజిట్ ఖాతాలు అంటారు తెలుగులో. సో ద ఎయిమ్ ఆఫ్ దోస్ అకౌంట్స్ ఈజ్ టు ఎంకరేజ్ ద సపోర్ట్ థ్రిఫ్ట్ అండ్ మొబిలైజేషన్ స్మాల్ సేవింగ్ ఆఫ్
public. Certain limits of the imposed on the depositor regarding the number of withdrawals and the amount to be withdrawn in the given period of time. So the main in those accounts is to encourage మొబిలైజేషన్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్ ఆఫ్ ద పబ్లిక్. సో ఇక్కడ ప్రజల దగ్గర నుంచి ఈ ఖాతా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చిన్న మొత్తాలలో ఆదాయాలు గల సంస్థలు లేదా వ్యాపారాలు పొదుపు అలవాట్లు పెంచడంకి బ్యాంక్ ఖాతా నిల్వలపై కొద్దిపాటి వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. అయితే చెక్కు సౌకర్యం కలిగజేసి చెక్కు అవసరం లేని విత్డ్రా ఫామ్తో నగదు తీసుకోవచ్చని మనం చెప్పచ్చండి. ఇదేంటంటే ఎక్కువగా పబ్లిక్ని సేవింగ్స్కి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన అకౌంట్, సేవింగ్ అకౌంట్ అని మనం చెప్పొచ్చండి. అలాగే సర్టెన్ లిమిట్స్ ఆఫ్ ద డిపాజిట్ రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ ద విత్డ్రాస్ అండ్ ద అమౌంట్ టు విత్డ్రాస్ గివింగ్ టు పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఈ పీరియడ్లో ఇంత మాత్రమే మనం తీసుకుంటాకి, ఇంత లిమిటెడ్ అమౌంట్ మాత్రమే తీసుకుంటాకి ఇలాగా ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో రూల్స్ అన్నవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ పాటుగా ఉంటుందని మనం చెప్పొచ్చండి. తర్వాత వచ్చేటికి రికరింగ్ డిపాజిట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్. The purpose of those accounts is to encouraging regular saving, particular by the fixed income group, generally money in those accounts in deposited monthly installment for the fixed period. సో ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అంటే తక్కువ ఆదాయం ఎవరైతే తక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారో ఆ పొందే వారు చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఈ డిపాజిట్ ఖాతాలు చాలా అనుకూలంగా ఉంటాయని మనం చెప్పచ్చండి. తక్కువ ఆదాయాన్ని ఎవరు పొందుతూ ఉంటారో వారు చిన్న మొత్తాల్లో పొదుపు చేసే ఈ డిపాజిట్లు చాలా అనుకూలంగా డిపాజిట్లు కొంతకాలం పరిధి మాత్రమే, అంటే వారం అవ్వచ్చు లేదా నెల అవ్వచ్చు, నిర్ణయించిన మొత్తాలు నిర్ణీత మొత్తం పూర్తి అయ్యే వరకు నగదు జమ చేస్తూ ఉండాలి. ఈ డిపాజిట్పై వడ్డీ రేటు సేవింగ్ డిపాజిట్ అంటే ఎక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. సో ద పర్పస్ ఆఫ్ దోస్ అకౌంట్స్ ఈజ్ టు ఎంకరేజింగ్ రెగ్యులర్ సేవింగ్, particular by the fixed income group, generally money those accounts deposit in monthly installment for the fixed period. అయితే ఇక్కడ ఈ యొక్క రికరింగ్ ఖాతాలు అంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఉంటారండి. అలాగా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి నెల కూడా వారి జీతం నుంచి కొంత అమౌంట్ డిడక్ట్ చేసి, అంటే ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత అంటే 1 year వరకు ప్రతి నెల ₹1000 కట్ చేసుకోండి. సో 12 months 12,000 అలాగా వాళ్ళకి సేవింగ్స్ అలవాటు చేసుకోవడం కోసం ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ అకౌంట్లు అనేవి మొదలు పెట్టడం జరిగిందని మనం చెప్పొచ్చు. అంటే దీనికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇస్తారని మనం చెప్పొచ్చు. ఆర్డీస్ అంటారు కదండి, మీకు ఐడియా ఉంటుంది. సో రికరింగ్ ఆర్డీస్ కడుతున్నారు, ఆర్డీ చేస్తున్నారు అంటారు కదండి, దీన్నే రికరింగ్ డిపాజిట్ ఖాతాలు అంటారు. అంటే ఏంటి, మనకు తెలియకుండానే సేవింగ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ 1000 పెట్టుకున్నాను అనుకోండి. సో అలా 12 months అనుకుంటే ₹12,000 మనకు తెలియకుండానే ₹12,000 అనేది మనకి సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ ఖాతాలు మెయింటైన్ చేస్తూ ఉంటారండి. తర్వాత వచ్చి హోమ్ సేఫ్ డిపాజిట్ అకౌంట్స్, వచ్చేసరికి హోమ్ సేఫ్ డిపాజిట్ అకౌంట్స్. సో హోమ్ సేఫ్ అకౌంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హోమ్ సేఫ్ అకౌంట్స్ ఇన్ అనదర్ scheme aiming at promoting saving habits among the people. Under this scheme, a safe is specified up to the deposit to keep in home and to put his small saving in it. Periodically, the safe is taken to the bank where the amount is safe is credited to this account. సో ఇక్కడ హోమ్ సేఫ్ డిపాజిట్ అనేది ప్రజల నుంచి పొదుపు అలవాటు చేసి పంపించే పథకంలో మరొక పథకం హోమ్ సేవింగ్ డిపాజిట్ అని చెప్పొచ్చండి. అయితే ఈ పథకం ద్వారా డిపాజిట్కు ఒక బాక్స్ ఇవ్వబడుతుందండి. ఆ పెట్టె ఖాతాదారుడు తమ ఇంటి వద్దే ఉంచి తమ ఇంటి మొత్తాలను అందులో వేయగలరు. కాలానుగుణంగా ఈ పెట్టెను బ్యాంకు వద్దకు తీసుకువెళ్తే ఆ సొమ్ము డిపాజిట్దారు ఖాతాలో జమ చేస్తూ ఉంటారండి. దగ్గర హోమ్ సేఫ్ డిపాజిట్ అంటే చిల్డ్రన్స్కి చూడండి, చిల్డ్రన్స్ ప్లాన్స్ అని ఉంటాయండి బ్యాంకుల్లోని. అంటే ఏంటంటే మనం ఒక ఖాతా ఓపెన్ చేయాలి అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏమైనా అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏంటంటే అలా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనం ఖాతా ఓపెన్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక బాక్స్ అనేది ఇస్తూ ఉంటారండి. సో ఆ బాక్స్ మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు దాంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇంత పీరియడ్ అని ఉంటుంది, ఒక నెల లేకపోతే వారమా అండ్ ఆ పీరియడ్ తర్వాత ఏంటి డిపాజిట్ చేస్తే వాళ్ళ ఖాతాలో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని హోమ్ సేఫ్ డిపాజిట్ అకౌంట్స్ అని అంటారండి. హోమ్ సేఫ్ అకౌంట్స్ ఈజ్ అనదర్ స్కీమ్ aiming
ప్రమోటింగ్ సేవింగ్ హ్యాబిట్ అమాంగ్ ద పీపుల్, అంటే ప్రజల దగ్గర నుంచి పొదుపుని అలవాటు చేసే ఉద్దేశంతో మొదలుపెట్టిన పథకం అని చెప్పొచ్చండి. అండర్ దిస్ స్కీమ్ ఈ సేఫ్ సప్లై టు ద డిపాజిట్ టు కీప్ ఇన్ హోమ్ అండ్ పుట్ ఇన్ హీ స్మాల్ సేవింగ్స్ ఇన్ ఇట్. సో చిన్న చిన్న పొదుపులు అలవాటు చేయాలి గృహాల్లో ఇంటి వద్దే అని ఆ రోజుతో ఇంట్రడ్యూస్ అయ్యిందని చెప్పచ్చు. క్రిటికల్లీ ద సేఫ్ టేకెన్ టు ద బ్యాంక్ where the amount he saved the created to this account. బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ డిపాజిట్ చేసింది ఆటోమేటిక్గా మన అకౌంట్లో క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఇంకొక విధి మనం చూసుకునేప్పటికీ అడ్వాన్సింగ్ అండ్ లోన్స్, రెండో విధి వచ్చేసరికి అడ్వాన్సింగ్ అండ్ లోన్స్. సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ దట్ బ్యాంక్ ఈజ్ అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ ద కీపింగ్ సర్టైన్ ద క్యాష్ రిసోర్స్ ఆఫ్ ద బ్యాంక్ lend their deposits to their need borrowers. సో ఇక్కడికి వచ్చేటికి అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ వచ్చేటి అంటే మనం చెప్పుకున్నాం. సో బ్యాంక్ యొక్క నిర్వచనంలో చెప్పుకున్నాం ఏంటి, ఎక్స్పెక్టెడ్ డిపాజిట్ లెండింగ్ లోన్స్ ప్రొవైడింగ్ లోన్స్ అని చెప్పుకున్నాం. సో ఇది రెండొక విధి కాబట్టి తన యొక్క విధుల్లో అతి ముఖ్యమైన విధులు అడ్వాన్సింగ్ లోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అతి ముఖ్యమైన విధంగా మనం చెప్పచ్చండి. అంటే పబ్లిక్స్కి ఆ లోన్స్ అనేది చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ద కీపింగ్ సర్టెన్ క్యాష్ రిసోర్స్ ద బ్యాంక్ లీడ్ టు డిపాజిట్ నీడ్ బారోవర్స్, ఎవరైతే అవసరం వాళ్ళకి ఈ యొక్క క్యాష్ని అందించడం చాలా అతి ముఖ్య పాత్ర అని మనం చెప్పచ్చండి. సో దీంట్లో మొట్టమొదటి వచ్చి మనీ ఎట్ కాల్ షార్ట్ నోటీస్, సో ఇది తెలియంటే పిలుపు ద్రవ్యం అంటారు. సచ్ లోన్స్ ఆర్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ అండ్ క్యాన్ బి కాల్డ్ బ్యాక్ బై ద బ్యాంక్స్ ఎట్ వెరీ షార్ట్ నోటీస్, సే 1 day to for 15 days. Those loans are inter-bank loans. Bank with surplus cash lent to the need bank for a day or week. సో ఇక్కడ పిలుపు ద్రవ్యము అంటే ఏంటంటే కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు పైన ఒక బ్యాంకుకు మరొక బ్యాంకుకి ఇచ్చే రుణం పిలుపు రుణం అని మనం చెప్పచ్చండి. అదేంటంటే చాలా వెరీ షార్ట్ పీరియడ్ అంటే చాలా తక్కువ పీరియడ్లో, అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లించే విధంగా షరతు పైన ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చే రుణాన్ని పిలుపు ద్రవ్య రుణం అని అంటారని మనం చెప్పచ్చండి. అయితే ఈ రుణం కేవలం 1 రోజు నుంచి 7 రోజుల వరకు మాత్రమే మంజూరు చేయవచ్చు. 1 day to 7 days, 1 day to 7 days మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అయితే బ్యాంకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వసూలు చేసుకుంటూ ఉంటారండి. ఇలా కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా కూడా తీసుకుంటూ ఉంటారండి. సో అయితే ఈ రుణ సౌకర్యాన్ని బ్యాంకులు మరియు ద్రవ్య సంస్థలు మాత్రమే అందజేయబడుతుంది. సో ఈ యొక్క రిలేటెడ్ అవుతుంది ఇంటర్ బ్యాంక్ లోన్స్ అనేవి బ్యాంక్స్ విత్ సర్ప్లస్ క్యాష్ లీడ్ టు ద నీడ్ బ్యాంక్ ఫర్ 2 day or week. ఓకే, సో ఇది కేవలం బ్యాంకుల మధ్య మాత్రమే జరుగుతుంది. అలాగే లేకపోతే బ్యాంకులకి ద్రవ్య సంస్థలు మాత్రమే జరుగుతూ ఉంటుందని మనం చెప్పొచ్చండి. మనీ ఎట్ కాల్ షార్ట్ నోటీస్ అంటే. నెక్స్ట్ వచ్చరికి క్యాష్ క్రెడిట్. సో ఇక్కడ క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే తెలుగులో నగదు డిపాజిట్ అని చెప్పొచ్చండి. ఇట్ ఈస్ షార్ట్ పీరియడ్ లోన్స్ జనరేట్ టు ఏ కస్టమర్ ఫర్ పీరియడ్ ఆఫ్ ద 1 year or less. It may be renewed after the expiry of the period. It is made generally against hypothecation or pledge of goods with the bank. The advantages of system is that borrower need to withdraw the whole of the sectional amount. He may be withdraw his installments as per high need. Interest he is charged only on the amount of utilization. ఇక్కడ క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే క్యాష్ క్రెడిట్ విషయంలో బ్యాంక్ ఇచ్చే అప్పుల్లో బ్యాంకులకు ఖాతాదారులకు సౌకర్యం ఉందండి. అయితే బ్యాంకు మంజూరు చేసే మొత్తాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకే మొత్తంలో కానీ లేకపోతే దఫాలుగా అంటే ఎప్పుడు కావాల్సిందే అప్పుడు కానీ తీసుకోవచ్చు అని చెప్పచ్చండి. అయితే అతను ఎంత మొత్తంలో ఏ తేదీలో తీసుకుంటే ఆ మొత్తం మీద మాత్రమే ఆ తేదీ నుండే మాత్రమే వడ్డీ చెల్లిస్తూ ఉంటాడని మనం చెప్పచ్చండి. అలాగే ఈ మొత్తాన్ని ఒకేసారి ఖాతాదారుని డెబిట్ చేయకుండా సొమ్ము తీసుకున్నప్పుడల్లా ఖాతాదారుని డెబిట్ చేస్తూ ఉంటారండి. ఈ రకం అప్పుని ఇచ్చేటప్పుడు బ్యాంకులు సరుకులు కానీ ఇతర ఆస్తులతో హామీ కానీ కోరుతూ ఉంటుందండి. సో ఇక్కడ క్యాష్ క్రెడిట్ అంటే ఏంటి, నగదు
డిపాజిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంకుల్లోని లోన్ తీసుకుంటూ ఉంటామండి. లోన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసుకున్నాం. ఒక 10,000 తీసుకున్నప్పుడు ఆ యొక్క 10,000 అమౌంట్ ఇమీడియట్గా మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఏంటి లోన్ ప్రొవైడ్ చేసినప్పుడు లోన్ మొత్తం అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ యొక్క క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే మనం లోన్ తీసుకున్న ఈ అమౌంట్ మొత్తం తీసుకోకుండా ఈరోజు మనకి ఒక 3,000 మాత్రమే అవసరం. సో ఆ 3,000 మాత్రమే ఇవాళ తీసుకున్నాను. అప్పుడు ఏ రోజైతే తీసుకున్నానో ఏ తేదీలో తీసుకున్నా ఆ తేదీ నుంచి ఆ 3,000కి మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, మన అకౌంట్లోనే ఉంటుంది. కానీ అది ఎప్పుడు డెబిట్ అవుతుంది అంటే ఈవెన్ మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో అప్పుడు మాత్రం డెబిట్ అయ్యి అప్పుడు మాత్రం ఛార్జెస్ పడతాయి. సో తర్వాత ఒక 10 డేస్ తర్వాత లేకపోతే 1 మంత్ తర్వాత ఇంకొక అమౌంట్ అవసరమైంది, 3,000, ఇంకో 3,000 అవసరమైంది. సో మళ్ళీ 3,000 తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంకో 4,000 అవసరమైంది. సో ఎప్పుడైతే ఎంత అమౌంట్ తీసుకున్నా అంత అమౌంట్కి అప్పటి నుంచి మాత్రం ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని క్యాష్ క్రెడిట్ అని అంటూ ఉంటారు. సో తర్వాత వచ్చేటప్పటికి ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే ఇది ఓవర్ డ్రాఫ్ట్ అంటే. సో sometimes the banks provide to overdraft facilities to its customers through which they are allowed to withdraw more than their deposits. Interest is charged from the customers on the overdraft amount and required to previous agreements. Those customers allowed to draw more than balance in each accounts. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఏంటంటే బ్యాంకులో ఎవరైతే కరెంట్ ఖాతా అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటారో అర్థమైందా, ఫెసిలిటీస్ ఇట్స్ టు కస్టమర్ త్రూ ద విచ్ దే ఆర్ అలౌడ్ టు విత్డ్రా మోర్ దాన్ దేర్ డిపాజిట్స్. సో వాళ్ళు డిపాజిట్ చేసే అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ప్రొవైడ్ చేసేది ఓవర్ డ్రాఫ్ట్ అని మనం చెప్పచ్చండి. సో అంటే బ్యాంకులో కరెంట్ ఖాతా ఉన్న వ్యక్తి బ్యాంకుతో ముందు తీసుకున్న ఏర్పాటు వల్ల తనకు డిపాజిట్ చేసుకున్న మొత్తానికంటే ఎక్కువ చెక్కుల ద్వారా తీసుకునే పద్ధతిని ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పొచ్చండి. ఇది ఒక నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తానికి పరిమితమై ఉంటుందని చెప్పొచ్చండి. ఇలా తక్కువ తీసుకున్న మొత్తం కన్నా ఆ తేదీ నుంచి ఖాతాదారుని బ్యాంకు చెల్లించాలని చెప్పొచ్చండి. అదే ఓవర్ డ్రాఫ్ట్ కలగజేయడానికి బ్యాంకు ఇతర అప్పుల విషయంలో వలె ఆస్తులకి హామీ కోరవచ్చని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఏంటంటే మనకి ఖాతాదారులకి నిల్వలు ఏర్పడినప్పటికీ కూడా చెక్కులు చెల్లింపు చేయడానికి ఉపయోగపడే ఖాతాని మనం ఓవర్ డ్రాఫ్ట్ లోన్ అని మనం చెప్పొచ్చండి. సో ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇక్కడ వ్యాపార సంస్థలు ఉంటాయండి. వ్యాపార సంస్థలు మనం సేల్ చేస్తూ ఉంటామండి. అరువు సేల్ చేస్తూ ఉంటామండి. అలాగే అరువు అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయండి. సో అరువు కొనుగోలు కూడా చేస్తూ ఉంటామండి. సో అరువు కొనుగోలు చేసినప్పుడు మనం అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అనేది పేమెంట్ చేస్తూ ఉండాలి. అయితే మనం చెక్కులు ఇస్తూ ఉంటాం ఎక్కువగా. అలా చెక్కులు ఇచ్చినప్పుడు మనకి మన యొక్క బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, మన యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ లేదు. సో ఆ బ్యాలెన్స్ లేని పక్షంలో మనం ఏంటంటే ఈ యొక్క బ్యాంకులో ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ ఆప్షన్ మనం ఒప్పుకొని దానికి అప్లై చేసుకుని పెట్టుకుంటే మనకు ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఎంతైతే ఉందో అంటే ఈ చెక్ ఎంతైతే ఇచ్చామో అంత అమౌంట్కి ఆ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో ఆ విధంగా ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనకి చెప్పొచ్చండి. తర్వాత వచ్చేసరికి క్రెడిట్ క్రియేషన్. క్రెడిట్ క్రియేషన్. సో క్రెడిట్ క్రియేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇదొక విధానం మనం చెప్పొచ్చండి. అంటే పరపతిని సృష్టించడం. సో పరపతిని సృష్టించడం అంటే ఏంటంటే మనకి ఇంకొక విధిలో రుణాలు ఇచ్చే ఏ సింగిల్ ఫంక్షన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఈజ్ టు create in fact credit creation is the natural outcomes of the process of advancing loans and deposited by the banks. When a bank's advancing loans it's a customers, it does not give cash but open an account in the borrower's names and credit an amount of the loans to this account. సో ఇక్కడ పరపతిని సృష్టించే విధి అనేది అతి ముఖ్య విధిలో ఒక విధిని మనం చెప్పొచ్చండి. అయితే రుణాలు ఇచ్చేవారికి కానీ రుణాలు తీసుకునేవారికి కానీ మధ్యవర్తిగా పనిచేస్తూ బ్యాంకులు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయండి. అందువల్ల బ్యాంకులు ఒకరి నుంచి ఒకరికి మార్చే సంస్థలు కాకుండా ద్రవ్యాన్ని సృష్టించగల సంస్థ అని అంటూ ఉంటారండి. దేశంలో చలనంలో ఉండే ద్రవ్యంలో హెచ్చు భాగం బ్యాంకులు సృష్టించే ద్రవ్యం అని మనం చెప్పొచ్చండి. సో క్రెడిట్ క్రియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అని మనం చెప్పొచ్చండి. ఏ సింగిల్ ఫంక్షన్ ఆఫ్ ద బ్యాంక్
ఈజ్ టు క్రియేట్ ఏ క్రెడిట్, పరపతిని సృష్టిస్తూ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ క్రియేషన్ ఈజ్ ద నేచురల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్వాన్సింగ్ లోన్స్ ఆఫ్ ద ఏ డిపాజిటరీ బై ద బ్యాంక్స్. సో ఆటోమేటిక్గా దాని యొక్క ఆ యొక్క అలవాటుల్లో ఒక భాగంగా మనం చెప్పేది. ఏ బ్యాంక్స్ అడ్వాన్సింగ్ లోన్స్ ఇట్స్ ఏ కస్టమర్స్ డస్ నాట్ గివ్ క్యాష్ అండ్ బట్ ఓపెన్ అకౌంట్ ఇన్ ద బారోస్ నేమ్స్ ఆఫ్ క్రెడిట్ అమౌంట్ ఆఫ్ ద లోన్ దిస్ అకౌంట్. సో అతను డిపాజిట్ చేస్తూ ఉంటాడు, విత్డ్రా చేస్తుంటాడు. డిపాజిట్ చేసే వాళ్ళు విత్ క్యాష్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే అవసరం వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో జరిగేదాన్ని మనం క్రెడిట్ క్రియేషన్, పరపతిని సృష్టించడాన్ని మనం చెప్పచ్చు. అలాగే ఈ యొక్క ప్రాథమిక విధుల్లో ప్రైమరీ ఫంక్షన్లో ఇంకొక ఇది ఏంటంటే ప్రమోటింగ్ చెక్ బుక్స్. ఇంకొకటి ఏంటంటే ప్రమోటింగ్ చెక్ బుక్స్, చెక్కు పద్ధతిని ప్రోత్సహించుట. సో బ్యాంక్ ఆల్సో క్రియేట్ ఏ వెరీ యూస్ఫుల్ medium of exchange in the form of check. Through a check, the deposit directs the banks to make a payment to the pay. Check is the most developed credit installment in the money market. In modern business transaction, check have become. సో ఇక్కడ ప్రమోటింగ్ చెక్ బుక్ అంటే బ్యాంక్స్ ఆల్సో క్రియేటింగ్ ఏ వెరీ యూస్ఫుల్ మీడియా ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ద చెక్స్. నగదుని చాలా ఈజీగా మార్పు చేసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిందే చెక్ బుక్ అని మనం చెప్పచ్చండి. అంటే యొక్క ఖాతాదారునికి చెక్ బుక్ సౌకర్యాన్ని కల్పించి బ్యాంకులు వ్యాపార ప్రపంచంలో చెల్లింపుల సౌకర్యాన్ని సులభతరం చేశాయని మనం చెప్పచ్చండి. అయితే ఇక్కడ ద్రవ్య మార్కెట్లో చెక్కు ఎంత అభివృద్ధి చెందిన పరపతి పత్రంగానే పేర్కొనవచ్చు. అయితే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో నగదు కంటే ఎక్కువ చెల్లింపులు చెక్కు ద్వారానే జరుగుతున్నాయని మనం చెప్పచ్చండి. ఇక లేటెస్ట్ ఏంటంటే ఎక్కువగా మనకి నగదు కంటే కూడా చెక్కుల ద్వారానే ఎక్కువ పేమెంట్లు జరుగుతున్నాయని మనం చెప్పచ్చండి. సో ఇవి ప్రాథమిక విధులని మనం చెప్పవచ్చు. అంటే ప్రాథమిక విధులు మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తున్నాం? 4 టైప్స్ డివైడ్ చేస్తున్నాం. ప్రైమరీ ఫంక్షన్ని టైప్స్ ఆఫ్ డిపాజిట్స్, ఓకే, ఖాతా రకాలు. రెండోది అడ్వాన్సింగ్ అండ్ లోన్స్. మూడోది వచ్చేటప్పటికి ప్రమోటింగ్ చెక్ బుక్స్. నాలుగోది వచ్చేటప్పటికి క్రెడిట్ క్రియేషన్. అలాగే ఈ యొక్క సెకండరీ ఫంక్షన్స్ కూడా ఒకసారి మనం చూద్దామండి. అనుషంగిక విధులు అంటారు దీన్ని. సో ఈ యొక్క అనుషంగిక విధులు చూసినప్పటికీ సెకండరీ ఫంక్షన్స్ ఇది అడిషనల్ టు ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడింగ్ వెరీ వెరైటీ ఆఫ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ అని చెప్పచ్చండి. సో దాంట్లో ఫస్ట్ ఏజెన్సీ సర్వీసెస్. సో ఏజెన్సీ సేవలు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో కలెక్టివ్ ఆర్ పేమెంట్ ఆఫ్ క్రెడిట్. సో బ్యాంక్స్ కలెక్టివ్ పే వేరియస్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ చెక్స్, డ్రాఫ్ట్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఖాతాదారుల తరఫున చెక్కును కలెక్ట్ చేయడం కానీ లేదా ఖాతాదారున చెల్లింపు చేయడం కానీ చేస్తూ ఉంటుందండి. అదొక ఏజెన్సీ సర్వీస్ అని మనం చెప్పొచ్చండి. రెండోది వచ్చరికి రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. బ్యాంక్స్ హెల్ప్ దేర్ కస్టమర్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ ద వన్ ప్లేస్ టు అనదర్ త్రూ చెక్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఎక్సెట్రా. సో ఏవైతే ఖాతాదారులకు సంబంధించిన చెక్కులు కానీ లేకపోతే డ్రాఫ్ట్లు కానీ ఉంటాయో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా చెక్ ఏజెంట్ పనిచేస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇవి జనరల్ యూటిలిటీ సర్వీసెస్, ప్రజా ఉపయోగ సేవలు, సేఫ్ డిపాజిట్ లాకర్ బాక్స్. సో దీంట్లో వచ్చేసరికి బ్యాంక్ టు ప్రొవైడ్ ద సేఫ్ డిపాజిట్ లాకర్స్ ఫెసిలిటీస్ టు ద public at the selected branches. The bank for the purpose have a strong rooms of generally under this ground the floor which is equipped with the safe deposit lockers. The rent for the lockers varies depending on the size of the locker. సో ఇక్కడ లాకర్ సదుపాయం అనేది ఏంటంటే కలగజేస్తూ ఉంటారండి ప్రజా ఉపయోగ సేవల్లో. అంటే ఎవరైతే ఈ యొక్క బ్యాంకుల్లో ఇంట్లో సేఫ్ కానీ అయితే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులన్నీ బ్యాంకులో ఈ యొక్క ఒక బాక్స్ని ప్రొవైడ్ చేసి ఒక రూమ్లో కొన్ని బాక్స్ని ప్రొవైడ్ చేసి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్లో ఏంటంటే ఎక్కువగా మనం చూసుకోవడానికి అండర్ ద గ్రౌండ్ ఆఫ్ ద ఫ్లోర్ విచ్ డిపాజిట్లు కానీ ఖాతాదారులు ఆ యొక్క దాంట్లో దాని వస్తువులని ఇవి దాచుకుంటూ వారికి లాకర్స్ అనే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే ఆ లాకర్స్కి ఏంటంటే ఆ యొక్క సైజుని బట్టి రెంట్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారండి. తర్వాత గిఫ్ట్ చెక్స్. సమ్ బ్యాంక్స్ ఇష్యూ ద చెక్స్ వేరియస్ డొమినేషన్ టు బి యూజ్ టు ద కస్టమర్. సో బహుమతి చెక్కు ప్రత్యేక సందర్భాల్లో బహుమతి లోపల ఇచ్చిపుచ్చుకునేందుకు
బ్యాంకులు బహుమతి వివిధ మొత్తాలను జారీ చేస్తూ ఉంటాయండి. అలాగే న్యూ సర్వీసెస్ వచ్చరికి సింగిల్ విండో సర్వీసెస్ ఇన్ బ్రాంచెస్ బ్యాంక్స్ వేరీ ఆన్లైన్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ ఇన్ సింగిల్ విండో కౌంటర్ సర్వీసింగ్ ఇంట్రడ్యూస్డ్. సో అలాగే ఏటీఎంస్, అలాగే న్యూ సర్వీసెస్లో మొబైల్ సర్వీసెస్, సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చండి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా మీరు రాయవలసి ఉంటుంది. వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు ఉన్నప్పుడు ఈ విధులన్నీ కూడా, సో ఈ చార్ట్ డ్రా చేసి నీట్గా, ఫస్ట్ చార్ట్ చెప్పాను కదండి, ఈ చార్ట్ నీట్గా డ్రా చేసి అప్పుడు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. యూనివర్సిటీ పరంగా పేపర్స్లో ఇదిగే టాపిక్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పటికీ కమర్షియల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ అన్నది లేకుండా మీకు ఎగ్జామినేషన్ పేపర్ అన్నది ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ యొక్క టాపిక్ అన్నది అంత ఇంపార్టెంట్. బాగా మీరు అర్థం చేసుకుని బాగా చదువుకోవడం వల్ల మీకు కంపల్సరీ గ్యారంటీగా మీకు ఇది యూనివర్సిటీ పరంగా పేపర్లో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతుంటారు కాబట్టి బాగా చదవడం కూడా మంచిదని చెప్పచ్చు. ఒకసారి మళ్ళీ ఈ యొక్క చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సేమ్ కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ divided two types. First one is primary function, second one is secondary function. So primary function divided in four types: agency, exporting deposits, advancing loans, promoting checkbook, trade creation. అలాగే సెకండరీ ఫంక్షన్స్ అలా డివైడ్ చేసండి: ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. సో ఎక్స్పోర్టింగ్ డిపాజిట్ని ఇంటిగా డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ మనం 5 టైప్స్గా డివైడ్ చేస్తాం: సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, కరెంట్ డిపాజిట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, హోమ్స్ డిపాజిట్ అకౌంట్. అలాగే అడ్వాన్సింగ్ లోన్స్ డివైడ్ చేస్తున్నాం: మనీ ఎట్ కాల్, షార్ట్ నోటీస్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్సెల్. అంటే హుండీలని ఏర్పరచారు మనం చెప్పచ్చండి. చూడండి ఈజీగా వాణిజ్య బ్యాంక్ విధులు మనం 2 విధులుగా డివైడ్ చేస్తాం: ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు. సో ఈ యొక్క ప్రాథమిక విధులు మరి 4 విధాలుగా డివైడ్ చేస్తున్నాం: అడ్వాన్సింగ్ అండ్ లోన్స్, ఖాతాలు, డిపాజిట్ రకాలు, అలాగే రుణాలు రకాలు, అలాగే ప్రమోటింగ్, చెక్ పుస్తకాన్ని ప్రోత్సహించుట, అలాగే పరపతి సృష్టించుట. అలాగే అనుషంగ విధులు వచ్చరికి ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, ప్రజా ఉపయోగ సేవలు, నూతన సేవలు. అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ డిపాజిట్లో ఖాతా రకాలు మళ్ళీ 5 రకాల కింద డివైడ్ చేస్తాం: సేవింగ్ డిపాజిట్స్, పొదుపు ఖాతాలు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, కరెంట్ డిపాజిట్ ఖాతాలు, అలాగే రికరింగ్ డిపాజిట్ ఖాతాలు, అలాగే హోమ్ సేవ్ డిపాజిట్ ఖాతాలను డివైడ్ చేస్తాం. అలాగే అడ్వాన్సింగ్ లోన్స్, రుణాలను చూసినప్పటికీ మినిట్ కాల్, షార్ట్ నోటీస్, పిలుపు ద్రవ్యము, 2 క్యాష్ క్రెడిట్, నగదు క్రెడిట్, 3 వచ్చరికి ఓవర్ డ్రాఫ్ట్, 4 వచ్చరికి డిస్కౌంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, హుండీలను ఏర్పరచడం. ఈ విధంగా మనం కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ అప్పుడు మీరు ఈ విధంగా ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. Thank you, students.